మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సార్ పోలీస్ ఆఫీసర్కి ఒక కేసు అయిన తర్వాత అరెస్టు చార్జ్ షీట్ తర్వాత కన్విక్షన్ రేట్ వస్తేనే ఆ డిపార్ట్మెంట్లో ఆ ఆఫీసర్కి 100% సాటిస్ఫాక్షన్. మీ సర్వీస్లో ఎన్ని ఉంటాయండి కన్విక్షన్? నా సర్వీస్లో యాక్చువల్గా నేను అయితే మర్డర్ కేసులో ఒక 15 మర్డర్ కేసులో లైఫ్ పడ్డదండి. 15 మర్డర్ కేసులో లైఫ్ పడ్డది. ఒక రేప్కి వచ్చేసి ఒక 8 కేసెస్లో రేప్ కేసులలో పనిష్మెంట్ వచ్చింది. పోక్సో కేసెస్లో కూడా పనిష్మెంట్ వచ్చింది. SC STలో కూడా ఒక 4 కేసుల పనిష్మెంట్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు అన్న గుర్తులేదు ఇప్పుడు అవన్నీ. బట్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత ACP అయిన తర్వాత వచ్చిన పనిష్మెంట్స్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అదే కదా పోలీస్ ఆఫీసర్కి అచీవ్మెంట్. అంతే ఫైనల్గా అంతే కదా. మనం ఇన్వెస్టిగేషన్ చేసి మన క్రైమ్ కంట్రోల్ కావాలంటే ఒక క్రిమినల్ లోపలికి పోతే భయపడి మళ్ళీ ఫర్దర్గా అలాంటి అఫెన్సెస్ ఎవరు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. సార్ మర్డర్ కేసులో కానీ లేదంటే చెప్తున్న 376లో కన్విక్షన్ వచ్చింది అంటున్నారు. ఈ 2 సెక్షన్లో బాగా మీకు గుర్తుండిపోయిన 2 కేసులు చెప్పండి. ఒక కేసు అండి, అది ఖమ్మం రూరల్లో నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటే మార్నింగ్ ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో ఒక 3 ఉంటారు, మదరు, ఫాదరు, అలా డాటర్. మార్నింగ్ మర్డర్ అవుతారు 3 హోటల్లో. మర్డర్ అయినాక ఆ పక్కన వాళ్ళ అల్లుడును వాళ్ళ ఇంకో కూతురు ఉంటుంది. వాళ్ళిద్దరు వచ్చి పోలీస్ స్టేషన్కి అల్లుడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు మార్నింగ్ 6 o'clock. మా మామను అత్తను మా మరదల్ని ఎవరో చంపారని. నాకు ఇంతలోకి ఆ ఇన్స్పెక్టర్ SI నాకు ఫోన్ చేసిండు. నేను డైరెక్ట్ సీన్ పోయినా. ఆ కేసు నమోదు చేసుకుని పోయే వరకు విపరీతమైన జనం, టీవీ మీడియా అంతా ఉందాడ. అక్కడ చూస్తే వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నాడో నాకు అసలు అల్లుడి మీదనే అనుమానం వచ్చింది. అందులో కంప్లైంట్ ఇచ్చినాను నేను. వాడి మూమెంట్ కొంచెం డౌట్ వచ్చి చెక్ చేసే వరకు వానికి బ్లడ్ స్టెయిన్ ఉంది. వాడిని పక్క తీసుకుపోయి బ్లడ్ స్టెయిన్ ఎక్కడ ఉంది అని వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంటే వాళ్ళ కూతురు వచ్చింది వెంట. ఎవరు కూతురు? ఇతని కూతురే, మన చనిపోయిన ఆమె కూతురు వచ్చి మా ఆయన ఏం చంపలేదు, మా ఆయనే చనిపోతే మేము పొద్దున్న చూసుకున్నాం, చూసే వరకు ఎట్లా ఏముందని పట్టుకొని పోయే వరకు ఇది అంటిందని చెప్పింది. అది కావచ్చు అనుకున్నాం. కావాల్సుకొని ఆయన మూమెంట్ అంతా అడిగితే మీ హస్బెండ్ ఎడిపోయిందమ్మా అని అడిగితే మా హస్బెండ్ మైబాద్ పోయిండు, రాత్రి 3 గంటలకు వచ్చిండు ఇంటికి. వచ్చినప్పుడు ఇదే షర్ట్ ఉందా అని అడిగింది. లేదంటే ఆ షర్ట్ ఇడిచేసి ఇంకో షర్ట్ వేసుకొని పడుకున్నాను. పొద్దున్నే లేచి నేను 6-6:30కి నేను బయట ఊడ్చుతుంటే అమ్మ వాళ్ళ దగ్గరికి శబ్దం రాలేదంటే నేను పోయి చూసినా అంటే అప్పుడు మా ఆయన లేపితే మా ఆయన నేను ఇద్దరం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం అని చెప్పగానే అప్పుడు వేసుకున్న షర్ట్ ఏందని తీసిన. ఆ షర్ట్ తీస్తే ఆ షర్ట్ మీద చిన్న బ్లడ్ స్టెయిన్ ఉంది. అది తీసి పక్కన పెట్టింది. మరి ఆ స్టెయిన్ మీద బ్లడ్ స్టెయిన్ ఎట్లా ఉంటుంది, ఇదంటే ఇప్పుడు వేసుకున్నావు దాని మీద ఉండడానికి లేదు కదా అని చెప్పేసి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ప్రాపర్గా ఇంటరాగేట్ చేస్తే వాడు ఒప్పుకున్నాడు. అతను ఒక్కడే ఆ ముగ్గురిని చంపి అక్కడ మర్డర్ ఫర్ గెయిన్ కింద దాన్ని ట్రీట్ చేయడం కొరకు వాళ్ళ బంగారం కూడా తీసిండు. కొంత ఎవరో గుర్తు తెలియని వచ్చి మర్డర్ చేసి బంగారం ఎత్తుకుపోయిందని క్రియేట్ చేసిండు. తర్వాత అవన్నీ తీసుకుపోయి అక్కడే వెళ్ళేసిండు. వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసినాం. ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది, వాళ్ళ లైఫ్ పడ్డది. నో వీఆర్ హ్యాపీ అనిపించింది. సార్ ఆ భర్తే చంపాడని విషయం ఆమెకు తెలీదా? తెలియదు. ఆమె మామూలుగా తెల్లారి గంటల 4 గంటలకు భర్తే ఊరికి పోయి వచ్చిండు కదా 3 గంటలకు అని ఇన్వైట్ చేసింది. పడుకున్నాడు. బయటికి పోయి వచ్చినాక షెడ్ ఇస్తే అనుకున్నది. ఎందుకు చంపాడండి? ఇతని భార్య ప్రతి విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు వీళ్ళంతా వింటున్నారు. ఈ విషయం విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా భార్య నా మాట వింటలేదు, వాళ్ళ మాట వింటుంది అని మనసులో పెట్టుకొని వాడు ఆ ముగ్గురిని చంపాడు. అంటే ఇద్దరిని చంపేది కాకపోతే ఆ పిల్ల చూసింది కాబట్టి వాళ్ళ చెల్లెని కూడా చంపేశాడు. అయ్యో, ఈ విషయం తెలిసి భార్య ఏమంటుంది? ఇక శిక్ష పడితే ఆమె కూడా చాలా ఆనందపడ్డది. తర్వాత బాధపడ్డది, తర్వాత ఆనందపడ్డది శిక్ష పడి. సార్ ఈ కేసులో కన్విక్షన్ తీసుకురావడానికి ఫిట్నెస్ లేదు, ఆమెమో భార్య ఒప్పుకోదు, కానీ మీరు ఎలా ఆ లింక్ తెగిపోకుండా తీసుకొచ్చారండి? మనకు అందులో DNA ప్రొఫైల్ చేయించాము. అదేవిధంగా ఆ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కన్ఫెషన్ పంచనామా ఉన్నది. తర్వాత సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసినాం. అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, ఏ టైంలో ఇంటికి పోయింది, ఏ టైంలో బయటకు వచ్చింది, ఆయన
మైబాద్లో ఉండాలి యాక్చువల్గా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఆయన మూమెంట్ ఉంది, టవర్ లొకేషన్ అంతా ఇంటి దగ్గర చూపెడుతుంది. అవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకుని కన్విక్షన్ తీసుకుని. కానీ అందులో డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటి? డిఫెన్స్ ఆర్గ్యుమెంట్లో ఏం చేశారో కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కన్విన్స్ కాలేదు జడ్జి గారు. కన్విన్స్ కాకుండా పనిష్మెంట్ ఇచ్చారు. లైఫ్ వచ్చింది. సూపర్ అండి. ఇంకొక రేప్ కేసులో తిరుమలగిరిలో ఒక కేసు, రేప్ కేసు. అది మైనర్ అమ్మాయి 10th క్లాస్ బాయ్ ఫ్రెండ్ తోటి ఒక ఫారెస్ట్లో పోతుంది, అక్కడ అమ్ముగూడ ఫారెస్ట్లో పోతే ఎవరో వచ్చి ఆ అబ్బాయిని కొట్టేస్తారు. కొట్టేసి ఆ తర్వాత అమ్మాయిని రేప్ చేస్తారు నైట్. మనకు ఆ నైట్ లేట్ నైట్ కాల్స్ వచ్చినాయి. అప్పుడున్న ఆఫీసరు ఆ కేసు రిజిస్టర్ చేసిండు. ఆ రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేట్ చేసిండు. అక్యూజ్ని ఇనిషియల్ డేస్లో దొరకబట్టలేదు, అది అక్యూజ్ దొరకలేదు, కష్టమైంది చాలా. తర్వాత ఏమైందంటే మళ్ళీ అదే ఏరియాలో మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇంకో ఫ్రెండ్తో వస్తే మళ్ళీ వాడు రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె బాగా గట్టిగా ముట్టుతుంది. ఆ టైంలో అక్కడ పెట్రోల్ కారు పోయి ఉండే. పెట్రోల్ కారు పోయినాక పెట్రోల్ కారు అతను పోయి డైరెక్ట్గా పోయి అతన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే అతను ఏంటంటే ఒక ఆర్మీలో పనిచేసే అది. ఆ తర్వాత వాడిని పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి వాని ఇంట్రాగేట్ చేస్తే వాడు ఇది ఒప్పుకున్నాడు. ఆ డౌట్ వచ్చి వాని డిఎన్ఏను ఫస్ట్ కేసులో ఉన్నదానికి మనం పంపిస్తే ఇది అటెంప్ట్ అయింది. ఇది ఆ ఫస్ట్ కేసు ఉన్నదాన్ని పంపిస్తే టాలీ అయింది. టాలీ కావడం వల్ల ఆ తర్వాత నేను ఛార్జ్షీట్ వేసిన కేసులో అన్ని సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆ కేసులో 20 years పనిష్మెంట్ వచ్చింది. అది కూడా చాలా బాగా వచ్చింది. అచ్చా, ఈ రెండు కాకుండా బాగా గుర్తుంది అంటే రేప్ కేసులు, పోక్సో కేసులు డిఫరెంట్ ఉంటాయి. న్యాచురల్గా వాళ్ళు అబద్ధం చెప్పరు. కొన్ని కేసుల్లో కావాలని వాళ్ళ మీద ముందు నిందేస్తారు రేప్ చేశాడని. అటువంటి కేసులు ఏమైనా కన్విక్షన్ వచ్చాయి మీకు? అంటే టెక్నికల్ రేప్స్ ఉంటాయి. అవును, అట్లా బేసింగ్ ఆన్ ది ఎవిడెన్సే తప్ప మనకు ఎవిడెన్స్ లేకుండా కన్విక్షన్స్ ఏం రావు. ఎవిడెన్స్ ఉంటే వస్తాయి. అచ్చా, కొన్ని నేను అక్విటల్ అయ్యా మీ దీంట్లో, ఇందులో కన్విక్షన్ వస్తుంది అనుకున్నా. అక్విటల్ అయిందండి. ఒకటి పొలిటికల్ మర్డర్. నేను ఖమ్మం రూరల్లో పనిచేస్తున్నప్పుడు ముదిగొండ మండలం గోకినపల్లి విలేజ్లో ఆయన ముదిగొండ కాల్పులా కాదు, కొమ్మినేని సామ్రాట్ అని ఒక యువకుడిని కొంతమంది కలిసి దారి అడ్డం కలిసి చంపేస్తారు. చంపేసినప్పుడు నాకు కూడా చాలా బాధ కలిగింది. ఆ ఇష్యూలో చాలా సీరియస్ ఎఫర్ట్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసినాం. బట్ ఎందుకు అది అక్విటల్ అయిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆ కేసు అక్విటల్ అయింది, కొంచెం బాధ కలిగించింది. ఆ కేసులో అప్పీల్ కూడా పోయినామండి. ఇప్పుడు అప్పీల్ ఉంది. అంటే అందులో ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ కూడా అనలేవు కదా, కొంతమంది సాక్షులు విత్డ్రా అయిపోవచ్చు, రకరకాల సాక్షులు కూడా చెప్పారు. కానీ కోర్టే బిలీవ్ చేయలేదు. సాక్షులు కూడా చెప్పారు కానీ కోర్టే బిలీవ్ చేయలేదు. మరి రీజన్ తెలియదు. దాన్ని అప్పీల్ పోయాం. అప్పీల్ మొత్తం 34 సంవత్సరాల సర్వీస్, అప్పటికి 34 years. 34 సంవత్సరాల సర్వీస్లో నరేష్ రెడ్డి గారు రకరకాల క్రైమ్ చూశారు. అయితే ఆయనలో నిజాయితీ ఒకటి ఏంటంటే 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి, ఒక కేసుని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయడం, ఆ ఛార్జ్షీట్ వేయడం, అందులో కన్విక్షన్ తీసుకురావడంలో ఆయన ఎక్కడ కూడా లింక్ మిస్ కాకుండా తీసుకొచ్చారు. అందులో హ్యాపీనెస్ ఇచ్చింది. కానీ మరొక కేసులో అందులో నిందితుడికి శిక్ష పడలేదని నిజంగా బాధపడుతున్నారు. అది కూడా ఆయన గొప్పతనమే. ఇక్కడ ఆయన ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ ఆఫీసర్కైనా కేసులో శిక్ష పడాలంటే ముందు ప్యాషన్ ఉండాలంటున్నారు. ఆ ప్యాషన్ ఉందంటే ఖచ్చితంగా అందులో కన్విక్షన్ వస్తుంది. ఏదో మనం మొక్కుబడిగా చేసి వెళ్తే ఆ కేసుకి రాదు అంటున్నారు. ఇక ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ మోడ్తో వస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా పబ్లిక్ నుంచి మంచి శుభాకాంక్షలు వస్తాయి. లేదు మీరు డబ్బు కోసం వస్తే మాత్రం దయచేసి ఈ డిపార్ట్మెంట్కి వద్దు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి అంటూ నరేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం పింగళి నరేష్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.